నమస్తే. మనకు ఏదన్నా ఏది మాట్లాడినా చరిత్ర గురించైనా ఏదైనా మాట్లాడితే కొన్ని ప్రమాణాలు అంటారు. అంటే ఏదైనా మాట్లాడడానికి కొన్ని ప్రమాణాలు ఉండాలి. కొన్ని డైరెక్ట్ ప్రూఫ్స్ ఉంటాయి. అంటే అవి డైరెక్ట్‌గా మనకు కనిపిస్తాయి, నేరుగా కనిపిస్తాయి, ఎదురుగా కనిపిస్తాయి మనకు. A ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు 3, C ఈజ్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు A ఈజ్ డెఫినెట్‌లీ లెస్ థాన్ C. ఇండైరెక్ట్ ప్రూఫ్స్ ఉంటాయి. అంటే ఇట్లా అయింది కాబట్టి అలా అవుతది అని చెప్పడం. ఎగ్జాంపుల్ నేను మొన్ననే ఒక వీడియో చేశాను. ఆదిశంకరులకు సంబంధించి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యల నేపథ్యంలో శంకరాచార్యుల వారు నివసించిన కాలం ఏంటి అంటే రకరకాలుగా అంటే చంద్రామనాయ పీఠాల్లోనే ఒక భేదం వచ్చింది. వారు ఫలానా కాలం వాళ్ళు లేదా వారు బీసీ లేదా క్రీస్తు శకము అని క్రీస్తు పూర్వం అని ఈ సంవత్సరం అని ఒక ఇది వచ్చింది. చరిత్రకారులు ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత గొప్ప అద్వైత సిద్ధాంతాన్ని ఆయన వ్యాప్తి చేస్తూ దేశమంతా కాలినడకలు తిరిగి చిత్రాన్నాయ పీఠాన్ని స్థాపించారు కదా. మరి వారి గురించి రాయాలి కదా, ఎక్కడో చోట ప్రస్తావించాలి కదా. ఎగ్జాంపుల్ శ్రీనాథుని రచనల్లో నన్నయ్య తిక్కన ప్రస్తావన ఉంటుంది, ఎందుకంటే ఈయన కన్నా ముందు వాళ్ళు కాబట్టి. శ్రీనాథు తర్వాత తరం వాళ్ళు ఆయన ప్రస్తావన చేస్తారు. ఇప్పుడు బొమ్మెర పోతన ఆయన తర్వాత వాళ్ళు, ఆయన సమకాలీనులు, ఆయన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పోతన ప్రస్తావన భాగవతం గురించి తీసుకొస్తారు. అయితే అప్పటి అంటే ఆదిశంకరులు ఫలానా కాలం అని చెప్తున్న ఆ టైంలో వచ్చిన అనేక రచనల్లో పండితులు శంకరుల ప్రస్తావన లేదు కాబట్టి ఆయన ఆ కాలం వారు కాదు, ఇక్కడ నుంచి ఆయన ప్రస్తావన ఉంది కాబట్టి బహుశా ఈయన ఈ కాలానికి చెందిన వాళ్ళు అనేది ఏమంటారు చరిత్రకారుల పరిశోధకులు ఒక నిర్ధారణ చేశారు. ఒక టైంలో లేదు, ఆదిశంకరులు ఈ కాలంలోనే ఉన్నారని రకరకాలుగా తీసుకున్నారు. ఇండైరెక్ట్ ప్రూఫ్స్ అవి అట్లా. ఇంకా ఇండక్షన్ ప్రూఫ్స్ ఉంటాయి. ఇండక్షన్ ప్రూఫ్ ఉంటుంది అంటే ఓహో ఇట్లా ఒకటి నిజమైంది, ఇంచుమించు అలాంటిదే రెండోది మూడోది నిజమైంది కాబట్టి నాలుగోది అట్లాగే ఉంది కాబట్టి ఇది కూడా నిజమవుతుంది అంటే మెథడ్ ఆఫ్ ఇండక్షన్ అంటారు దాన్ని. అట్లా ఈ నిదర్శనాలుగా కొన్ని అంటే ఈ ప్రమాణాల ఆధారంగా మనం మాట్లాడతాం. తాజాగా చిన్నజీయర్ స్వామి అసలు విషయం ఇదనమాట. జీయర్ స్వామి త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడిన మాట అంటే మన వాళ్ళు ఇంకోటి ఏది చెప్పినా ఆప్తవాక్యం అంటారు. రామకృష్ణ పరమహంస నేను దేవుణ్ణి చూసినా దేవుణ్ణి దర్శించుకున్నా అంటే వివేకుడు నమ్మలేదు. వివేకానందుడు నమ్మలేదు. ఏది నాకు కూడా చూపించంటే ఆయనకు కూడా చూపించాక నమ్మాడు, మిగిలిన వాళ్ళు కూడా నమ్మారు. అంటే ప్రతి దానికి ప్రూఫ్ కావాలనే ఒక తత్వం. మరి జీయర్ స్వామి ఏం ఆధారంగా, ఏం ప్రమాణం ఆధారంగా ఈ మాట అన్నారు అడుగుతున్నారు స్వామీజీ. పెద్దలు మీరు మీ ఆప్తవాక్యం ప్రమాణమే అని మేము భావించాలా, ఎట్లా భావించాలి? మీరు ఏది చెప్పినా ఏదైనా చెప్తే దాన్నే ఒక ప్రమాణంగా స్వీకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ శిష్య పరమాణువులు చాలా మంది ఉన్నారు. కానీ నేటి మోడర్న్ వరల్డ్లో మీరు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ చూపించాల్సిందే. అన్నిటికీ ఎందుకు అడగట్లేదు, దేనికి ఎందుకు అడుగుతున్నామంటే ఇది ఒక ప్రసిద్ధి చెందిన అంటే లోక విదితమైన విషయాన్ని మీరు అందుకు తద్విరుద్ధంగా మీరు వ్యాఖ్యానించారు, మాట్లాడారు, గందరగోళం రేపారు, రచ్చరేగుతుంది. ఇప్పుడు చర్చ కాదు, రచ్చ మొదలైంది. అందుకు కారణం మీరు మీ వ్యాఖ్యలు. అందుకని మీరు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపించాల్సిందే. ఏమన్నారు విద్యారణ్యుల వాళ్ళు అంటే చతురామనాయ పీఠాన్ని ఆదిశంకరుడు స్థాపించలేదన్నారు. అసలు ప్రపంచం అంతా తెలుసు, కాలినడకల తిరిగారు వారు. అప్పుడున్న నాటి పరిస్థితుల్లో ఆయన ఒక గొప్ప దీక్షను ఆయన నెత్తుకున్నారు. చతురామనాయ పీఠాన్ని స్థాపించారని ప్రతి ఒక్కరము కొన్ని వందల వేల ఏళ్ళుగా నమ్ముకుంటూ వస్తున్నాం. విద్యారణ్యుల వారి ప్రస్తావన తీసుకొచ్చారు. విద్యారణ్యుల వారు కూడా ఏంటి, ఆయన కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత అలాంటి ఒక అంటే చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి బలహీనమైన క్షణంలో హిందూ మతాన్ని కోసం ఆయన హరిహర బుక్కరాయలను ఘర్వాపసి తీసుకొచ్చి తుంగభద్ర తీరాన విజయనగరం రాజధానిగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. వారికి ఇంకా మంత్రిగా ఉన్నారు, గైడ్గా ఉన్నారు. సరే తర్వాత ఆయన సన్యాసం తీసుకుని అది వేరే విషయం. విద్యారణ్యుల వారు అందులో బిజీ ఉన్నారు అనే విషయం తెలుసు. విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్య స్థాపనలో ఆ టైంలో బిజీగా ఉన్నారు ఆయన. ఈయన అదే పని మీద అదే లక్ష్యంగా దానితోటే కొన్ని దాదాపు 500 క్రితమే ఇంకా అసలు కొన్ని శతాబ్దాలు తేడా విద్యారణ్యుల వారికి ఆదిశంకరుల వారికి. కానీ మీరేమంటున్నారు చతురామనాయ పీఠాన్ని శంకరులు గారు విద్యారణ్యులు అన్నారు. ఏది ప్రూవ్ ఏంటి?
ప్రూఫ్స్ ఏంటి? మీ మాటనే మేము ప్రమాణంగా స్వీకరించాలంటే మీరు ఆధారం చూపాలి. మళ్ళీ ఆధారం అంటే ఏది పడుతుంది, ఎవడు పడుతుంది వాగింది, ఎవడు పడుతుంది రాసింది కాదు. అమ్మో, తప్పుడు చరిత్రను చదివి విసిగిపోయినాం హిందువులము, భారతీయులు ముఖ్యంగా. అసలు చరిత్ర వక్రీకరణను ఇప్పటికీ మేము ఫైట్ చేస్తున్నాము. చరిత్రను సరిదిద్దుకోవడానికి మీరు ఎవడెవడో వాడెవడో వీడు నోటికి వచ్చింది వాగే ఇంకెవడో రాసింది, నోటికి వచ్చింది వాగే ఇంకెవడో మాట్లాడింది రాసింది మీరు చూపించొద్దు. లేదు, మీరు మంచి ప్రమాణం చూపించండి. మీరు శృంగేరి గురించా, కంచి గురించా, హంపి గురించా మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళు ఏం రాసుకున్నారో దాన్ని మీరు ప్రమాణంగా చూపించండి. మేము నమ్ముతాము, 10 మందికి చెప్తాము, అదే సత్యమని ఒప్పుకోవడానికి వెనకాడం, సత్యాన్ని ఒప్పుకోవడానికి వెనకాడం ఎవరని కూడా. కానీ ఏది పడితే అది మాట్లాడితే కూడా ఒప్పుకోము. ఎవడు పడితే వాడు రాసింది మీరు ప్రమాణంగా చూపిస్తే అది మేము అస్సలు ఒప్పుకోము. తద్విద్ది ప్రణిపాతేనా అన్నారు కదా, మీరంటే మాకు గౌరవము, అందుకని ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీరు అన్నదానికి ప్రమాణం చూపించండి. లేదంటే ఎక్కడిది ప్రమాణం, ఎక్కడ చూపిస్తారు? శృంగేరి రికార్డ్స్లో ఉందా, ద్వారకా రికార్డ్స్లో ఉందా, పూరి రికార్డ్స్లో ఉందా, బదరి రికార్డ్స్లో ఉందా, కంచి పీఠంలో ఉందా, హంపి పీఠంలో ఉందా? విద్యారణ్యుల వారు చిత్రామనాయ పీఠాన్ని స్థాపించినట్టు హంపి పీఠంలో ఉందా? ఏ రికార్డు లేక, ఎక్కడ లేక, మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాటలు? మీకు ఎట్లొచ్చినాయి? ఏ ధైర్యంతో మీరు అన్నారు? ఏమాత్రం ప్రమాణం లేకుండా ఎలా అన్నారు మరి మీరు? బోలెడున్నాయి, శిలాశాసనాలు ఉన్నాయి, మనకు లేఖనులు ఉన్నాయి. అదో ఎప్పుడో త్రేతాయుగము, ద్వాపర యుగము. త్రేతాయుగం రాముడిది, రామసేతు మనకు కనిపిస్తుంది. తర్వాత ద్వాపర యుగంది, ద్వారక సముద్రంలో మునిగిన మనకి ఇప్పుడు ద్వారక సాక్షాత్కరిస్తోంది. అట్లా మీరు చెప్పిన దానికి ఆధారం చూపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. లేదంటే రచ్చ ఇంకా కొనసాగుతుంది. నమ్ముతాం, అప్పుడు నమ్ముతాం అందరం. మీరు శృంగేరి ప్రస్తావన తెచ్చిండ్రు కాబట్టి, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్యుల ప్రస్తావన తెచ్చిండ్రు కాబట్టి, ఆ హంపినో శృంగేరినో అక్కడి నుంచి ఆధారం మాకు చూపించాలి. లేదా సరే, ద్వారక, బదరి, పూరిలో ఇది శంకరుడు కాదు స్థాపించింది, విద్యారణ్యుల వారే వీటిని స్థాపించారన్న ప్రమాణం తీసుకొచ్చినా సరిపోతుంది. ఎతనింద చేయడము మా ఉద్దేశం కాదు. మేము ఎతనింద చేసేవాళ్ళం కాదు. మీరంటే చాలా గౌరవం, అందుకే అడుగుతున్నాం. మళ్ళీ ఒకసారి అందరం అడుగుతున్నాం, ఏది ప్రమాణం? ఏది? ఆమ్నాయ పీఠాన్ని స్థాపించింది శంకరుడు గారు, విద్యారణ్యులు అన్నదానికి మీ దగ్గరున్న ప్రమాణం ఏది తెలుసుకోగోరుతున్నాము. ఎక్కడుంది రికార్డు? మీ దగ్గర ఉన్న రికార్డు ఏంటని అడుగుతున్నాము. ఇంకో మాట చాలా అన్నారు మీరు, ఆదిశంకరుడే పరమ విష్ణువు అన్నారు. అవును, రామానుజులు కూడా పరమశైవుడు అని మేము నమ్ముతాం. ఎందుకంటే ఆయన నుదుటన త్రిశూల ఇది కదా, త్రిశూల రూపమే కదా. రామానుజుడు పరమశైవుడు, వీరశైవుడు, అందుకే త్రిశూల ఆకారంలో ఉన్న నామాన్ని ధరిస్తారు అని మేము నమ్ముతున్నాం. నేను పరమశివుడనని రామానుజులు కూడా ఎక్కడో చోట చెప్పుకునే ఉంటారు. ఎందుకంటే త్రిశూల ధారణ కాబట్టి, ఆయనది మొదట త్రిశూలాకారము ధారణ చేసుకున్నారు కాబట్టి నేను పరమశివుడిని అని చెప్పుకొని ఉంటారు ఆయన. వెతుకుదాం. అందువల్ల మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ఆదిశంకరుడు పరమ వైష్ణవుడు అని మీరు అన్నప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, అసలు రామానుజాచార్యులనే మొహమాట పడ్డారు, నేను పరమ వైష్ణవులని చెప్పుకోవడానికి మొహమాట పడ్డారు, కానీ ఆదిశంకరుడు ఎక్కడా మొహమాట పడలేదు అన్నారు కదా. మరి మీరు ఇప్పుడు ఆదిశంకరులు విగ్రహం పెడతారా ముచ్చింతల్లో? రామానుజుది పెట్టారు కదా, మీరన్న మాటే కదా. పరమ వైష్ణవుడు, భాగవతోత్తములు, ఆదిశంకరుడు అని మీరు అన్నారు కాబట్టి విద్యారణ్య స్వామి విగ్రహం చెంతనే కాస్త ముందుగా ఇంకాస్త అడుగు ఎత్తులో పెట్టండి. ఇటు రామానుజుల వారికి, ఇటు ఆదిశంకరులకు మొక్కుకుంటా వచ్చి అసలు ఎవరు గొడవ పడరు, ఘర్షణ పడరు, కేల్కతమైపోతే తప్ప అక్కడికి సమన్వయం కావాలి. ఇప్పుడు హిందువులకు మీరు మరింత తాజ్యం పోస్తున్నారు. దీన్ని చల్లార్చాల్సిన బాధ్యత కూడా మీదే. అందువల్ల మీరు ఆదిశంకరుల విగ్రహాన్ని రామానుజుల వారి విగ్రహం పక్కన ఇంకొక
అడుగు ఎత్తులో పెట్టండి. ఈయన కన్నా ఆయన పరమ వైష్ణవుడు కాబట్టి. మీరే అన్నారు కదా, మీ శిష్యులు తెగ గింజుకుంటున్నారు. ఒక ఆవిడ వచ్చారు మరి యూట్యూబ్ ఛానల్లో వరుసగా వీడియోలు చేస్తూ ఆవిడ అంటున్నారు, అందరినీ మడత పెట్టేస్తాదంట, బత్తాయి రసం వెండేస్తుందంట. బత్తాయి అంటూ నారింజ పండు పట్టుకుంది ఆవిడ, సంత్రా పట్టుకుంది ఆవిడ. సంత్రా పట్టుకొని, ఆరెంజ్ సంత్రా పట్టుకొని పిండుతూ తొడగొట్టకుండా చెయ్యి మాత్రమే కొట్టుకుంటూ అందరినీ మా అనంతలక్ష్మి అమ్మని, మా ఎంవిఆర్ శాస్త్రి సారి, సంతోష శర్మ ఘనాబాటి గారి శర్మలు శాస్త్రులు ఏంద్రి అని మాట్లాడుతుంది ఆవిడ. రెచ్చిపోతున్నారు మీ వాళ్ళు, మీ శిష్యులు. ఏమిటో ఆవిడ పాండిత్యం అర్థం కావడం లేదు. మరి ఏదో మరొక వీడియో చేసింది ఆవిడ. ఆ వీడియో కన్నా ముందు ఇంకొకటి చేసింది, నేను చూసాను నిన్న. అందులో మాట్లాడుతూ పరమాచార్య వీడియో చూపించింది ఆవిడ. చూపించి మా రామ జిఆర్ స్వామి వారు అన్న దాంట్లో తప్పేముంది, సత్యభామన్ అయిపోయాను నేను, మీ ఒక్కొక్క తాట తీస్తాను చూడండి అని వార్నింగ్లు ఇస్తుంది ఆవిడ. ఏం చెప్పింది ఆవిడ? అంతా డొల్ల, అంతా సొల్లు, ఏమీ లేదందులో. కంచి పరమాచార్య వీడియో ప్లే చేసింది, కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పడుతున్నాయి, చదువుకోండి మీరు అనింది. మేము చదువుకున్నాము, ఇంగ్లీష్ వచ్చు నాకు కాస్తో కూస్తూ. మరొక స్వామి వారి హిందీ బయట చూపించింది, అందులో సబ్ టైటిల్స్ లేవు కానీ హిందీ కూడా వచ్చు నాకు కొంచెం. కంచి పరమాచార్య ఏమన్నారంటే, ఎక్కడ ఆదిశంకరుల వారు ఆమ్నాయ పీఠాన్ని స్థాపించలేదు, విద్యారణ్యులే స్థాపించారని ఎక్కడా అనలేదు. అసలు కంచి స్వామి పేరే లేదా, శంకరాచార్యుల పేరే లేదు అందులో. కంచి పరమాచార్య వాయిస్ లో బయటలో ఎక్కడా కూడా శంకరాచార్య పేరే లేదు అసలు. ఆమ్నాయ పీఠాల ప్రస్తావనే లేదు అసలు. శృంగేరి పీఠం గురించి, కంచి పీఠం గురించి, కంచి పీఠం చాలా గొప్పది అన్నారు ఆయన. కంచి పీఠాధిపతిగా ఆయన కంచి పీఠం చాలా గొప్పది అన్నారు. మోక్షపీఠం ఇది అన్నారు, అంతే. అందులో ఇంకేమీ లేదు. ఆవిడ ఏమిటో మరి ఏం చెప్పదలుచుకున్నదో అర్థం కాలేదు. మరి ఇలా మీ వాళ్ళందరూ తెగచ్చిపోతున్నారు. సరే, మళ్ళీ ఒక్కసారి ఆవిడ దగ్గరికి వస్తే, స్వామీజీ మీరు అన్నారు హిమాలయాలకు పోయాడు 32 ఏళ్ల వయసులో, ఆదిశంకరుడు హిమాలయాలకు పోయారు, అటే పోయారు, మళ్ళీ రాలేదన్నారు. సరే, ఆయన హిమాలయాలకు పోయిండు, మళ్ళీ రాలేదు అనుకుందాం. ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు, అట్నుంచి అటే పోయింది అనుకుందాం. అదేంటివి స్థాపిస్తూ పోకూడదా హిమాలయాలకు? చతురామ్నాయ పీఠాలుగా చెప్పబడుతున్న జగద్విదితమైన, జగత్ ప్రసిద్ధమైన ఆదిశంకరులు స్థాపించారని చెబుతున్న చతురామ్నాయ పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? శృంగేరిలో, ద్వారకలో, పూరిలో, బదరిలో ఉంది. హిమాలయాలు ఎక్కడున్నాయి? కాలడిలో పుట్టిన ఆయన కంచిలో కాలినడక మొదలు పెట్టిన ఈ 4 చుట్టుకుంటూనే కదా పోవాలి. శృంగేరి కింద వస్తుంది, అటు ఇటు ద్వారక, పూరి, ఆ తర్వాత హిమాలయాలు వస్తాయి. ఏం స్థాపించుకుంటూ పోకూడదా? పోయేటప్పుడే స్థాపించుకుంటూ పోకూడదు ఆయన? లేదా అంతకు ముందే స్థాపించి మళ్ళీ వచ్చి, ఒక్కసారి కాదు కదా ఆయన భారతదేశం కాలినడకన పర్యటించింది, ఒక్కసారి కాదని కదా మనం. అదేమన్నా హిమాలయాలు అంటే అదేమన్నా విజిటింగ్ ప్లేస్, ఆయనకి ఏమన్నా టూరిస్ట్ స్పాట్ అదేమన్నా? ఆయనకి మొత్తం దేశం అంతా తిరిగిండు, అంతకుముందే స్థాపించుంటాడు. 72 వైదిక మతాలైన ఘర్షణ పడుతుంటే వాళ్ళలో కాపాలికులు ఉన్నారు, నరబలులు కూడా నమ్మేవాళ్ళు, నరబలులు చేసే ఆచారాన్ని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళతో బాధించి ఆయన తర్కించి వేదం చెప్పి, సనాతన ధర్మం ఇది అని చెప్పి, ఇది కాదు ఇట్లా చేద్దామని చెప్పి, ఒక దేవుడు అంటే మరి షణ్మతాచార్యులు, ఈ 6 చాలు అని ఒక ప్రామాణికంగా ఆయన, శాస్త్ర ప్రామాణికంగా ఆయన షణ్మతాచార్యులని అందుకే అంటారు 6 దేవుళ్ళు అని చెప్పి. మరి వాళ్ళలో ఎవరు గొప్ప అంటే, మీ దేవుణ్ణి ఇవన్నీ కూడా వేద ప్రమాణ దేవుళ్ళు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళని కొలుచుకోండి, తక్కిన వాళ్ళను ఆవరణ దేవతలుగా పూజించుకోండి, మధ్యలోని ప్రధాన దైవాన్ని పెట్టుకోండి. ఆయనకు ఒక మాల వేస్తే ఈయనకు ఒక పుష్పం వేయండి, ఆయనకు ఒక మాల వేసిన ఈయనకు మిగిలిన ఆవరణ దేవతలకు పుష్పం ఇవ్వండి అని ఆయన అలా ఒక చేశారు, నిర్ధారించారు. అది అందరికీ తెలుసు, అది మనం నమ్ముతాం, 1000 ఏళ్ళుగా దానికి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అన్నారు మీరు శంకరులు స్థాపించలేదు అని? ఆయన తర్వాత ఎప్పుడో 500 ఏళ్ళు, ఇంకా ఎక్కువనే చెప్తారు కొందరు, 100ల శతాబ్దాలు, అంటే కొన్ని శతాబ్దాల తర్వాత పుట్టిన విద్యారణ్యులు ఎట్లా స్థాపించారు? కంచి ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు 4 కంచి అయితే లేదు కదా, ఏమో ఆ 4 పీఠాల తర్వాత కంచి పీఠం అయింది. అదే కదా విద్యాపీఠంగా ఉండేది. అది
విద్యాలయంగా ఉండేది, అందులో చదువుకున్న వాళ్ళే విద్యారణ్యులు కూడా. లేదా ఈ 4 మీరు చెప్పింది కాదు కదా, ప్రమాణం చూపించారు కదా మీరు. ఆయన హిమాలయాలకి 32 ఏళ్ల వయసులో అటు నుంచి అటే వెళ్ళిందంటే మీ దగ్గర ప్రమాణం లేదు. ఆయన మళ్ళీ వచ్చి కంచిని కూడా స్థాపించి ఉండొచ్చు కదా, శేష జీవితాన్ని అక్కడే గడిపి ఉండొచ్చు కదా. ఆయన అక్కడ గడిపినందుకే చిత్రామనాయ పీఠాన్ని స్థాపించి తిరిగి వచ్చి 5వ పీఠంగా కంచిని స్థాపించిన ఆయన అసలు ఆయన అక్కడ గడిపినందుకే అది పీఠమై ఉండొచ్చు కదా. ఈ 4 పీఠాల్లోనే ఎవరో ఒకరు మొదటి దాన్ని పీఠంగా చేసి ఉండొచ్చు కదా. పోనీ కంచిని మొదటి నుంచి విద్యాపీఠంగా ఉన్నదాన్ని పీఠంగా చేసి ఉండొచ్చును కదా, శృంగేరి పీఠమే చేసి ఉండొచ్చు కదా. ఇంకో విషయం, స్వామీజీ చిన్నజీయర్ స్వామి మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. అసలు మీరు ఏదో గందరగోళానికి గురై ఉంటారు. కొంచెం వయసు మీద పడితే సహజం. మామూలుగా అయితే ఏమంటారు, అరిషడ్ వర్గాలను జయించాలి. ఒక యతి స్థానంలో ఉన్న మీరు కొంచెం ఉండాలి. అవన్నీ మీరు జయించలేదనిపిస్తుంది. మీరు గేలి చేస్తారు, అవహేళన చేస్తారు, ఆవేశపడిపోతారు, అబద్ధాలు కూడా చెప్తున్నారు. మిగతా సామాన్య మానవులు నాలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు. ఆ గురుస్థానంలో ఉన్న మీరు ఆచితూచి మాట్లాడాలి. కానీ మీరు కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. విద్యారణ్యుల స్వామి స్థాపించిన ఉపపీఠాలనే మీరు చిత్రామనాయ పీఠాలు అనుకున్నారో ఏం పాడో మరి. అదే కనుక అయ్యుంటే ఒప్పుకోండి, అవును నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, నేను గందరగోళానికి గురయ్యాను, మర్చిపోయాను వచ్చి చెప్పండి స్వామి. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ప్రస్తుత ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నాయి కదా హంపి, పుష్పగిరి, శివగంగ, ఆవని, సంకేశ్వర, కొల్హాపూర్, ఇవన్నీ కూడా విద్యారణ్యుల వారు స్థాపించారు. ఈ 6 ఉపపీఠాలు అంటారు, శృంగేరి ఉపపీఠాలు అంటారు. కానీ మీరు మరి చరిత్ర కావాలని వక్రీకరించారా లేదా కన్ఫ్యూజ్ అయ్యారా, వయసు వల్ల వచ్చిన ప్రభావమా మరి? మీరు ఆ వాటినే చిత్రామనాయ పీఠాలు అనుకుని విద్యారణ్యులు స్థాపించారన్నారో ఏమో మరి. ఎక్కడో ఏదో ఒకటి చదివి ఉంటే పొరపాటున అన్నారేమో. ఒకసారి సరి చూసుకొని మళ్ళీ ఒప్పుకోండి. మరి శంకరులు జీవించిన కాలానికి సంబంధించి ఎప్పుడన్నా విభేదాలు రావచ్చు, కానీ అంటే విరుద్ధమైన ప్రచారము ఏమంటారు, ఒక అంటే ద్వారకా పీఠం వాళ్ళు ఒక రకంగా రాశారు, పూరిలో ఒక రకంగా ఉంటుంది అని, అది అలాంటిది ఉంది. కానీ ఆయన స్థాపించలేదని ఎవరు అనలేదు. ఫస్ట్ టైం మీరే అన్నారు. అంతేకాదు విద్యారణ్యులే స్థాపించారని కూడా ఎవ్వరూ అనలేదు ఇంతవరకు, మీరు మాత్రమే అన్నారు. ఇక మీ వాళ్ళు ఆవిడ మళ్ళీ మొదలు పెడతా, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదా ఆవిడ. అంటే ఆవిడ స్లాంగ్లో చెప్తే కొంచెం సూటిగా తగులుద్దని చెప్తున్నాను నేను. నాకు ఇష్టం, అనుకరణ ఇష్టం, నాకు ఇమిటేట్ చేస్తూ ఉంటాను నేను. నాకు నచ్చిన వాళ్ళే మా గురువులే చేస్తూ ఉంటాను సరదాగా. ఈవిడ చేయాల్సి వస్తుంది, కొంచెం అర్థం అవుతుంది ఆమెకి అని. ఆమె యాసలో ఆమె భాషలో చెబితే అర్థం అవుద్దేమోనని నేను అలా ఆ యాస మార్చాను అనమాట. ఏమంటుంది ఆవిడ? సుదీర్ఘమైన వీడియోలు చేస్తుంది. సత్యభామ అంట ఆవిడ పేరు. ఇంగ్లీషుదేదో వినిపించింది, కంచి పారమాచార్యది. అందులో వారు కంచి ప్రస్తావన తప్ప, కంచి మోక్షపురి అన్నారు తప్ప విద్యారణ్యుల వారి స్థాపించారని అనలేదు అసలు. హిందీ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుందని ఇంకో వీడియో వినిపించారు. అందులో కూడా లేదు, ఆమె మాటల్లో అంత డొల్లా సొల్లు కావు పట్టంది, బావిల కప్పను అంటుంది, మళ్ళీ బావిన కప్పలు అనుకుంటూనే అందరిని తిట్టేస్తోంది. ఏం చెప్పిందామా? శృంగేరి పీఠము విద్యారణ్యుల వారు వచ్చే వరకు కూడా శృంగగిరిగా ఉండేది, శృంగేరి అనే పేరే లేదు అసలు. ప్రతిమ కూడా శృంగేరిలో శారదాంబ ప్రతిమ కూడా ఒక గంధపు చెక్కలా ఉండేది, తర్వాత పంచలోహము ఏదో స్థాపించారు అని చెప్తోంది. ఉంది అక్కడ, మొత్తానికి శారదాంబ ఉంది అక్కడ. మరి అభ్యంతరం ఏంటో అర్థం కావట్లేదు. ఆమె ఏం చెప్పదలుచుకుందో అసలు అర్థం కావట్లేదు. ఆవిడ పాండిత్యం ఏంటో, ఆవిడ సంస్కారం ఏంటో. బత్తాయిలు అంటుంది, ఏమిటో బత్తాయి పండు, అది బత్తాయి కాదే ఆ తల్లి, అది నారింజ పండు, అది సంత్రా అంటారు, నారింజ పండు. బత్తాయి పండు గ్రీన్ కలర్లో ఉంటుంది. 2 సిట్రస్ జాతి, ఒకే జాతి అవి. పండు ఇలా హైబ్రిడ్ నారింజ పండు చేత పట్టుకొని పిసుకుతూ అంతా చూస్తాను, తొడగొట్టాల్సింది అసలు వీడియోలోనే. ఏమిటో చేయి కొడుతుంది, ఇలా చేతిని ఇలా తడుతూ కొడుతూ బత్తాయి రసం పిండుతాను అంటుంది ఆవిడ. ఏముంది, ఏమన్నారు? ఒక కంచి, నీకు వచ్చా అసలు ఇంగ్లీషు, నీకు వచ్చా అసలు హిందీ, టైటిల్స్ ఉన్నాయి కదా, ఒకసారి చదువుకో. ఏముంది అక్కడ? ఆమ్నాయ పీఠాన్ని విద్యారణ్యులు స్థాపించారనుందా, శంకరులు స్థాపించలేదనుందా? ఏమన్నారు ఆయన? ఎవరంటారు? బత్తాయిలు అనే పదం ఎట్లా ప్రాచుర్యమైంది అమ్మాయి? హిందూ వ్యతిరేకులు,
హిందూ వ్యతిరేకులు హిందువులని అంటున్నారు, భక్తులు అనేదాన్ని వాళ్ళు తీసుకొని భక్తాయిలు అంటున్నారు. నువ్వు భక్తురాలని చెప్పుకుంటున్నావుగా, అరే రామానుజ దాసివా, జీయరు దాసివా, ఇంకే దాసివా కాదు, కానీ అసలు నువ్వు రామానుజ దాసివి కాదు, నువ్వు జీయరు దాసిలా మాట్లాడుతున్నావు. రామానుజులంటే మా అందరికి చాలా గౌరవం. ఇక్కడ అంత ఎత్తున నిలబడి ఆయన నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు, అందరికీ నారాయణ మంత్రాన్ని ఇచ్చారు ఆయన. రామానుజుల వారంటే చాలా గౌరవం మాకు. నేను కూడా సమతామూర్తిని దర్శించుకొని వచ్చాను, ఉప్పొంగిపోయాను. అసలు నువ్వు రామానుజ దాసివి కాదు, నువ్వు జీయర్ దాసిలా మాట్లాడుతున్నావు. అదే యదా గురు తదా శిష్య. స్వామికి దగ్గ భక్తురాలివి నువ్వు. గేలి చేసిందా అంటున్నావు, ఆ మాటలే గేలి. నువ్వు గేలి చేస్తున్నావు. ఏంటి నీ భాష ఏంటి, నీ సంస్కారం ఏంటి నీది? అసలు బత్తాయిలేంటి, ఎవరిని అంటున్నావు నువ్వు? బత్తాయిలేంటి, బత్తాయిలని ఎవరంటున్నారు? ఎవరిని అంటున్నారు? బత్తాయిలని పేరు పెట్టింది అది బత్తాయి కాదు, నారింజ. అది హైబ్రిడ్ నారింజ పట్టుకొని హైబ్రిడ్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. శంకరుడనే మహావైష్ణవుడు అంటే గేలిగాక మరేంటి? ఏదో కాంగ్రెస్ ఇంగ్రెస్ ఏదో అన్నారంటే మేము చెప్పేది కూడా అదే కదా. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఏం మాట్లాడదలుచుకుంటావు? నువ్వు మాట్లాడింది నీకన్నా అర్థమవుతుందా? చిన్న మెదడు చిక్కిందా? చిన్న స్వామిలాగే నీకు కూడా చిన్న మెదడు చిట్లిందా నీకేమన్నా? మీరందరూ ఇంతేనా? జియ్యరు దాసివి నువ్వు, రామానుజ దాసివి కాదు. జియ్యరు దాసివి నువ్వు, కృష్ణ దాసివి కాదు, రామానుజ దాసివి కాదు, జియ్యరు దాసివి నువ్వు. శంకర పీఠాలలో కూడా చాలా రకాల అభ్యంతరాలు ఉన్నాయి, ఏదో ఉన్నాయి. మీరు సభ పెట్టుకొని సాల్వ్ చేసుకోండి మీ ఇష్యూస్ని. మీ ఏమన్నా ఉంటే సాల్వ్ చేసుకోండి. అప్పుడు చిన్నజీయర స్వామి వారు మాట్లాడరు కదా అంటే నీకేమి? వాళ్ళేదో శంకర పీఠాలు వాళ్ళేదో మాట్లాడుకుంటారు. జియర్ స్వామికి ఏమంట? ఇది పూర్తిగా విశిష్టాద్వైతం కదా, నా మతం నాది, నా మతం రామానుజ మతం అని రామానుజ స్వామిని ఈయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈయన పంథ ఈయనకుంది, ఎవరు అభ్యంతరం పెట్టరు, ఎవరికి అభ్యంతరం లేదు. ఇక్కడ నీ వైష్ణవం గురించి ప్రచారం చేసుకోక, నేను వైష్ణవురాలను శైవురాలను కాదు. నేను శివుడిని కొలుస్తాను, విష్ణువుని ఆరాధిస్తాను. నేను నీ వైష్ణవ ప్రచారం చేసుకోకుండా శంకర పీఠాల్లో అన్నాయ పీఠాలకు సంబంధించి ఆదిశంకరుల గురించి ఏం సంబంధం మీకు మాట్లాడడానికి? నీ పనులు మీరు చూసుకోక పక్క వాళ్ళకు అసలు నువ్వు నీకున్న పాండిత్యం ఏంటి, నీకున్న తెలివి ఏంటి, నీకు చదువు చెప్పిన గురువు ఎవడు? ఇదే మరి తెలుసుకోండి. ఒక్కరు ధర్మము అని ముందుకు రాగానే నెత్తిన పెట్టుకొని ఇక మనలు కూడా నెత్తిన పెట్టుకొని కూర్చుంటారు. కరువు వేసలకి ఎగబడిపోతారు. ఎవరైనా కొత్తగా ధర్మము అది అని చెప్పి 4 బొట్లు పెట్టుకొని వచ్చేసరికి మొత్తం ఇచ్చేస్తారు. వాళ్ళ అసలు రంగు ఇట్లా బయటపడుతుంది అనమాట. అవిముక్తానంద ఏదో మాట్లాడంట, ఆయన తిక్క స్వామి అని. అసలు శంకర స్వామి అయినా సరే లెక్క కూడా చెయ్యరు, ఎవరు ఘోరంగా తిడతారు ఆయనని. ఆయన చూపిస్తే ఆయన కూడా ఇలా అన్నాడు అలా అన్నాడు. నీకెందుకు శంకర పీఠాల గురించి? ఈయనకెందుకు? ఆయన శివ పూజ చేశారు, విష్ణు పూజ కూడా చేశారు, నిజమే. మీరు చేశారా పూజలు? ఆదిశంకరుల మీద ఇంత భక్తి పుట్టింది కదా, శివ పూజ చేశారు ఆయన, విష్ణు పూజ చేశారని చెప్తున్నారు కదా. అసలు విష్ణు అని చెప్తున్నారు కానీ శివ పూజ కూడా చేశారు ఆయన. జగోవిందం రాసిన ఆయనే, కనకదార స్తోత్రం రాశారు, సౌందర్య లహరి రాశారు, శివానంద లహరి అన్నారు ఆయన. ఆయన విష్ణువుని ఆరాధించినందుకు ఎవరికి, శివభక్తులకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కొన్ని రామానుజులు శివుని ఆరాధించారా? మరి మీరు ఒప్పుకోరు, కానీ మేము చెప్తున్నాం ఆయన త్రిశూలం ధరించారు రామానుజులు. అందువల్ల వాళ్ళు సరైన మార్గంలోనే నడిపించారు గురువులుగా వాళ్ళు. నువ్వు నీ గురువు దారి తప్పుతున్నావు, నీ దారి సరిగా లేదు, నీ మార్గం సరిగా లేదు. ఎంతసేపు విద్వేషాలు నింపడము, ఆజ్యం పోయడము, పుల్లలేయడము, నేను గొప్ప పండితురాలు ఏదేదో మాట్లాడడం, వచ్చి కెమెరా ఉంది కదా అనేసి వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరెవరినో అంటున్నావు నువ్వు. మా అనంతలక్ష్మి అమ్మని అంటున్నావు, మా ఎంపీఆర్ శాస్త్రి సార్ అని అంటున్నావు. నువ్వు నీకేం అర్హత ఉంది? ఏం చదివినావు నువ్వు? నీకు ఇంగ్లీష్ రాదు, హిందీ వచ్చి రాదు, అవి చూపిస్తున్నావు. దాంట్లో అసలు ఏముందని నువ్వు నావన్నీ చూపించావు? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు మా అభ్యంతరం ఏమిటి? ఇక్కడ ఆదిశంకరులు చతురామనాయ పీఠాలని స్థాపించలేదు, విద్యారణ్యులు స్థాపించారన్నారు, అది అభ్యంతరం అన్నాము. ఏది చూపించు, ఆయన స్థాపించారన్న నిదర్శనం నువ్వు చూపించు. అదిగాక శృంగేరి గురించి, కంచి మోక్షపీఠం అని శంకరుల వారన్న దాని గురించి, మాకు ఏదో నేను ఇంకెవరో అన్న దాని గురించి, అతిక్క స్వామి అన్న గురించి నువ్వు మాట్లాడితే ఏం చెప్పదలుచుకున్నావు అమ్మాయి? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఎందుకు ఎగురుతున్నావు? ఎవరు హేళన చేస్తున్నది? ఎవరు హేళన చేస్తున్నది? గేలి చేస్తున్నావా? స్వామి హేళన చేయలేదు, గేలి చేయలేదు, ఆయనకు మించిన హేళన నువ్వు చేస్తున్నావు. నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఏంటి భాగవత లక్ష్మి నా మొహం? నడుము బిగించి బత్తాయిలను మిండుతావా నువ్వు? నరకుడిని చంపిన సత్యభామ వలె అన్నట్టున్నావు. నరకుడిని సత్యభామ చంపలేదమ్మా తల్లి, చదువుకో.
నువ్వు సత్యభామవైతే ఒక్క తులసి దళంతో కృష్ణుని తులాభారం వేసి ఆయన మనసు గెలుచుకున్న రుక్మిణీ వాదలం ఎందరమో ఉన్నాం. నడుము బిగించి బత్తాయిలను మిండుతావా నువ్వు? నరకుడిని చంపిన సత్యభామ వలె అన్నట్టున్నావు. నరకుడిని సత్యభామ చంపలేదమ్మా తల్లి, చదువుకో. అసలు విషయం తెలుసుకోను. తన సత్యభామ దగ్గర తర్వాత పోతూ కానీ నీకేమీ లేదు, చెప్పిన కదా, సొల్లు డొల్లా దివాకే లేదు నీకు అసలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇష్టమన్న వాటికి వచ్చింది మాట్లాడితే మర్యాద ఉండదు. బత్తాయిలు ఎవరు? నీ మొహానికి బత్తాయికి సంతరానికి తేడా తెలియదు నీకు. నువ్వు పెద్ద పాండిత్యం అని వచ్చి పెద్ద పెద్ద వాళ్ళని అంటున్నావా? ఏం చదివినావు నువ్వు? రా నువ్వు. భాగవత లక్ష్మి ఏదో చెప్తున్నావు కదా, భగవద్గీతన భాగవత పద్యాల భగవద్గీత శ్లోకాల దా పోటీ పడదాం రా. నేను అక్కర్లేదు నీకు, నువ్వు నా స్థాయి కాదు. నా పిల్లలను పంపిస్తా నీకు. ఏ భాగవత పద్యాలు చెప్తావు, ఏ భగవద్గీత శ్లోకాలు పోటీ పడదాం, నా పిల్లలను పంపిస్తారా నువ్వు? నా వరకు అక్కర్లేదు నీకని నువ్వు పిల్ల కుంకవు కుయ్యవు, అట్లనే ఉండు. పెద్ద పెద్ద వాళ్ళను మాట్లాడతారు వాళ్ళు. జీయరు స్వామి వారి మాటలకు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడేశారు. వాళ్ళను పెద్దవాళ్ళని విమర్శించే స్థాయి అర్హత ఏమాత్రం నీకు లేదు. నీకు మొహం పాండిత్యం ఏమీ తెలియదు నీకు. సోది డొల్లా నీదంతా. అసలు విషయం ఏంటి? మళ్ళీ మళ్ళీ చెప్పేది అదే. ఇంత రచ్చకు చర్చకు ఎందుకు కారణమైనట్టు? అసలు ఆ మాటలు అనాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? వైష్ణవాన్ని ప్రచారం చేసుకుంటున్న స్వామి రామానుజ పరంపరగా ఒక జీయర్ పీఠాధిపతిగా ఆయన పనాయనం చేసుకోక ఏంది ఇది? ఎందుకు చుట్టాను కదిపిండి ఆయన? చర్చ దేనికి అసలు? దిమాక్ ఉందా నీకు? ఇంకా సమర్థిస్తున్నారు. ఇంకా జాగ్రత్త. నోటికి వచ్చింది వాగితే మర్యాద ఉండదు. బత్తాయిలు గిత్తాయిలు అంటే మర్యాద ఉండదు. భక్తులని ఎవడో పెట్టిన పేరు అది. విధర్మీయులు పెట్టిన పేరు, కమ్యూనిస్టులు పెట్టిన పేరు. హిందువులకు భక్తులు అనే పేరు. నువ్వు భక్తురాలివి కదా? అదే అంటున్నాం మేము. చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విధర్మీల కోవట్ట అని. ఇన్ఫార్మర్వా నువ్వు? కోవట్ట నువ్వు నీ స్వామి అని అడుగుతున్నారు. పదే పదే, ఒక్కసారి కాదు. ఇంతకాలం ఇంత ఆగ్రహావేశాలు ఎప్పుడు ఇంత పెళ్ళుకోకలేదు. ఫస్ట్ టైం ఎక్కువ. ఏది పడితే అది నోటికి వస్తే సమాజం సహించడానికి సిద్ధంగా లేదు. పుల్లబెట్టి గెలికి వాసన చూసుకునేది మీరు, మళ్ళీ అంత నచ్చ చేసేది మీరు. మళ్ళీ వచ్చి నువ్వు అందరినీ విమర్శిస్తున్నావు. నువ్వు మా శాస్త్రి సార్ని, మా అనంత లక్ష్మి అమ్మని. నోరు జాగ్రత్త. నాలుక చేరేస్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. నువ్వు రామానుజ దాసే లాగా కాదు, జియర్ దాసలా మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరికి దాస అయితే మాకు సంబంధం లేదు. బత్తాయిలు గిత్తాయిలని మాట్లాడి పెద్దవాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాద ఉండదు. నీకు ఏమీ తెలియదు అసలు. నీ వీడియోలతో నీకేమీ తెలియదు అని అర్థమైపోతుంది అసలు. ఎవరెవరియో స్వాములే చూపించినావు కదా, నువ్వు చెప్పాల్సింది చెప్పలేదు అక్కడ. ఒకసారి నీ వీడియో నువ్వే చూసుకోవచ్చు అనుకుంటావు. నువ్వే ఏంట్రా బాబు అనుకుంటావు. నువ్వు ఏమంటారు, ఒక హిట్ వికెట్ ఏమంటారు, నువ్వు క్లీన్ బౌల్డ్ అయిపోయినావు అసలు. నీకు అర్హతే లేదు అసలు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో చెప్తా అని చెప్పి అర్హతే నీకు లేదు అసలు. చెప్తున్నా నేను. తొడగొట్టు ఇట్ట కొడుతున్నావు కదా, బత్తాయి పెడుతున్నావు కదా. వచ్చిందా రసం బత్తాయి? అది నారిందనే పిచ్చిమొకందన నోటికి వచ్చింది మాట్లాడుతుంది. బంగారీ శర్మ గారిని అంటుంది, శివస్వామిని అంటుంది, ఎంబీఆర్ శర్మ శాస్త్రి సార్ని అంటుంది, మా అనంతలక్ష్మి అమ్మని అంటుంది, ఆ దర్శనం శర్మ గారిని అన్నది ఏదో. బత్తాయి అని సంద్ర పట్టుకున్న మొహంది. నీతో వాదించి నా స్థాయి కాదు నువ్వు. కానీ ఇక ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీ గురువుకు చెప్పు, ఇది సద్దు మనగాలి, ఈ గొడవ, ఈ రచ్చ, ఈ చర్చ ఆగాలి, రచ్చ సద్దు మనగాలి, గొడవ సద్దు మనగాలంటే రామానుజుల వారి విగ్రహం కన్నా ముందు ఒక్క అడుగు ఎత్తునో ఇంకొక అడుగు ఎత్తునో ఆదిశంకరుల విగ్రహం పెడితే అప్పుడు అందరూ ఆయన భక్తులు అయిపోతారు. అందరు ముచ్చింతలకే శివ కేశవ భేదం లేదు. ఒకరేమో వైష్ణవాన్ని ఇచ్చేశారు, ఆయనేమో అద్వైతం అన్నారు. ఒకడే పరబ్రహ్మ. శివుడు విష్ణువుడికి శివకేశవులకు భేదం లేదు, ఉన్నది ఒకడే పరబ్రహ్మ అని ఆయన చెప్పాడు అని ఇద్దరిని మొక్కుతారు. వచ్చి నేనే ముందొస్తా. అంతగా నోటి పెట్టి కూర్చున్నట్టు బత్తాయిని సంత్రాన్ని పట్టుకొని బత్తాయిని విసుకుతే అది బత్తాయి చాలా మంచిది. బత్తాయి నీరసాన్ని తగ్గిస్తుంది. బత్తాయి రసం, ఆ రసం పిండుకొని సంత్రా పక్కన పెట్టేసి బత్తాయి తీసుకొని ఆ రసం పిండుకొని దాగు చేరాలి. నీ గర్వాన్ని అణచడానికి రుక్మిణీదేవిలో ఉన్నాం ఇక్కడ. సత్యభామ గర్వం అణచడానికి శాంతంగానే నవ్వుతూ గర్వం అణచడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ. నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. నీకు నోటికి వచ్చింది వాగితే మర్యాద ఉండదు, కళ్ళు రాలుతాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.